కాంగ్రెస్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పిలవడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో జరుగుతున్న సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ తో సంబంధం లేని వ్యక్తిని పార్టీ సమావేశానికి ఎలా పిలుస్తారని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఆ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను కూడా పిలిచారు. దీంతో జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని నిన్నగాక మొన్న స్పీకర్ ముందు ఆ ఎమ్మెల్యే చెప్పారని, అయినా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెడితే తమకు గౌరవం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ అని ఆ పార్టీ నేతను పక్కన కూర్చోబెట్టుకుని మున్సిపల్ ఎన్నికలపై ఎలా చర్చిస్తారని నిలదీశారు జీవన్ రెడ్డి. ఇది తన ఒక్కడి ఆవేదనే కాదని, లక్షల మంది బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లే అన్నారు. గాంధీ భవన్ లో సమావేశం ముగిసిన తర్వాత బయటకొచ్చిన ఎమ్మెల్యే సంజయ్ జీవన్ రెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. దీనిపై రేపు స్పందిస్తానని చెప్పారు. తాను వేరే పని మీద గాంధీ భవన్ కు వచ్చినట్లు చెప్పారు ఎమ్మెల్యే సంజయ్. వాడు చూసుకుంటూ నాకు కొంచెం వేరే పని కూడా వచ్చిన నేను చెప్తా, రేపు చెప్తా, మాట్లాడతా. నాకు ఏం మాట్లాడేదో తెలియదు, రేపు మాట్లాడతా. ఏం మాట్లాడేదో తెలియదు, నేను తెలుసుకొని మాట్లాడతా. వాడు చూసుకుంటూ నాకు కొంచెం వేరే పని కూడా వచ్చిన నేను చెప్తా, రేపు చెప్తా, మాట్లాడతా. నాకు ఏం మాట్లాడేదో తెలియదు, రేపు మాట్లాడతా. ఏం మాట్లాడేదో తెలియదు, నేను తెలుసుకొని. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభ్యంతరాలపై హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. జీవన్ రెడ్డి అయినా సంజయ్ అయినా పార్టీనే సుప్రీం అన్నారు. జీవన్ రెడ్డి ఆవేదన అర్థం చేసుకున్నామని, సరైన సమయంలో స్పందిస్తామన్నారు మహేష్ గౌడ్. జీవన్ రెడ్డి గారు సమావేశం నుంచి వెళ్ళిపోయాడు. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేని గాంధీ భవన్ పిలిచి ఎట్లా మన వ్యూహాన్ని వేరే పార్టీ ఎమ్మెల్యే దగ్గర ఎట్లా చెప్తావు అని అడుగుతున్నాడు. చూసుకుంటూ అన్ని పార్టీస్ హైకమాండ్ అన్ని రకాలుగా చూసుకుంటుంది. ఇప్పుడు దాని మీద ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. అది జీవన్ రెడ్డి గారికైనా, అది సంజయ్ గారికైనా, అది మహేష్ గారికైనా పార్టీ సుప్రీం. సంజయ్ గారికి కాంగ్రెస్ సుప్రీం ఎట్లయితే సార్, ఆయన ఎవరికైనా పార్టీ సుప్రీం. ఎవరెవరు పిలిచాం వారంతా పార్టిసిపేట్ చేశారు. అందరినీ పిలిచాం. అవన్నీ కూడా తర్వాత తెలుస్తాం. ఎవరు పార్టీ వారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి బయటకు వచ్చి చాలా ఆవేశపడి బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకుండా మీ పక్కన కూర్చోండి. జీవన్ రెడ్డి గారి ఆవేశాన్ని కూడా అర్థం చేసుకొని సరైన టైంలో దాన్ని అడ్రస్ చేస్తారు.